విశాఖ వేదికగా సిఐఏ సమ్మిట్ అయితే జరుగుతుంది. అయితే ఈ సిఐఏ సమ్మిట్ కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా పెట్టుబడుల వర్షం అయితే కురిసింది. ఈ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి 82,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు రెన్యూబుల్ సంస్థ ప్రకటించినట్లు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. మొత్తం ఈ సిఐఏ సమ్మిట్కి సంబంధించి 10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కానీ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ 82,000 కోట్ల పెట్టుబడిని రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సంస్థ పెట్టుబడి పెడుతుందని ఎక్స్ వేదిక ఈరోజు ప్రకటించారు. ఇందులో భాగంగా ఉండే సోలార్ ఇంగాట్ కానీ వాఫర్ తయారీ కానీ గ్రీన్ అండ్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మాలిక్యూల్ సంబంధించిన ఉత్పత్తులు అన్నీ అనంతపురం వేదికగా జరగబోతున్నాయని కూడా ప్రకటించారు. అయితే గతంలోనే కూటమి ప్రభుత్వం కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అనంతపురంలో 22,000 కోట్లతో ఈ సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకొచ్చిన పీపీఏ మోడల్కి సంబంధించి దాంతోపాటు రివర్స్ టెండరింగ్ విషయాలకు సంబంధించి ఇప్పుడు ఈ కంపెనీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 22,000 కోట్లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇన్సూరెన్స్లో భాగంగా 15 రోజుల్లోనే ఎవరైతే పెట్టుబడి పెడతామంటున్నారో ఆ 15 రోజుల్లోనే వీళ్ళకి అన్ని రకాల క్లియరెన్స్లు అన్ని శాఖల నుంచి అందిస్తామని హామీ ఇవ్వడంతో భారీగా పెట్టుబడులు అయితే ఆకర్షితం అవుతున్నాయి. ఇందులో సిఐఏ సమ్మిట్ జరగడానికి అంటే ఎగ్జాక్ట్గా ఒక్కరోజు ముందే 82,000 కోట్లకు సంబంధించి గ్రీన్ ఎనర్జీకి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఈరోజు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని అయితే మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టంగా ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఇటీవలే వైజాగ్ సంబంధించి గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసిన తరుణంలో ఇప్పుడు అనంతపురంలో 82,000 కోట్లతో భారీ స్థాయిలో ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన సంస్థ రావడం పట్ల చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని, దాంతోపాటుగా భారీ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి కూటమి ప్రభుత్వమే తీసుకువస్తుందని కూడా వీళ్ళంతా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి 15వ తారీఖు వరకు సిఐఏ సమ్మిట్ అయితే జరగబోతుంది. 14, 15 తారీఖులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు చాలా కీలకమైన డేట్లు. సో ఈ రెండు డేట్లలో 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడి సాధించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి వైజాగ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అధికార యంత్రాంగంతో పాటు మొత్తం కూడా సీఎం దగ్గర నుంచి ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, దాంతోపాటుగా ఆ శాఖల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్లు, కమిషనర్లు అందరూ కూడా ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వైజాగ్ చేరుకున్నారు. వీళ్ళందరితో ఒకరోజు ముందుగానే సీఎం అటుపక్క నారా లోకేష్ వివిధ శాఖల మంత్రులు కూడా భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గల ఆపర్చునిటీస్, వాటితో పాటుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే ఫెసిలిటీలు కూడా అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రేపొద్దున ఏదైతే అంచనాలు అనుకున్నారో 10 లక్షల కోట్లకు సంబంధించి పెట్టుబడులు వాటికంటే ఎక్కువగా వచ్చే విధంగానే ప్రయత్నించాలని సీఎం దాంతోపాటుగా నారా లోకేష్ అయితే ప్రయత్నించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కీలక ప్రకటన అయితే ఒకరోజు ముందుగానే వెలువడింది. మరి రేపు సిఐఏ సమ్మిట్ స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని వరకు పెట్టుబడులు వస్తాయి, ఆశించిన దానికంటే ఇంకా డబలే వస్తాయా అనేది కూడా పూర్తి స్థాయిలో హైప్ అయితే బాగా నెలకొని ఉంది.